హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గిరిమధు ఛానల్. ఈరోజు రాగి సంగటి ఈజీ వేలో ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇక్కడ చూసేసేయండి. ఇది కాఫీ గ్లాస్ అండి, ఎవరింట్లోనే ఉంటుంది. ఇది ఈ చిన్న గ్లాస్ తోటి ఒక గ్లాస్ బియ్యం తీసుకొని కడిగి పొయ్యి మీద పెట్టేసుకున్నా. అదే గ్లాస్తో 2 గ్లాసెస్ ఆఫ్ రాగి ఫ్లోర్ తీసుకొని ఇలా వాటర్లో లమ్స్ లేకుండా కలిపి పక్కన పెట్టేసుకుంటున్నాం. మామూలుగా మనం అన్నం వండుకునేటప్పుడు ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోస్తాం కదా, మేము ఒక గ్లాస్ రైస్కి 3.5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసాం. చూడండి ఎంత మెత్తగా వచ్చేసిందో. ఇలా మెత్తగా రావాలి. ఇది వచ్చిన తర్వాత అన్నంలో మనం రాగి పిండి ఏదైతే లమ్స్ లేకుండా కలుపుకున్నామో అది వేస్తూ తిప్పుకుంటూ ఉండాలన్నమాట. ఇది మామూలుగా అయితే ఇది పౌడర్ కొంతమంది అలా వేసేస్తారు. ఇది వాటర్లో డిజాల్వ్ చేయడం వల్ల ఏంటంటే లమ్స్ అనేది ఫామ్ అవ్వవు. అలానే దాంట్లోనే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేస్తే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇలా కలిపేసి మనం పొయ్యి మీద పెట్టేసుకోవాలి. రిమైనింగ్ ఉన్న రాగి ఫ్లోర్ కలిపింది కూడా వాటర్ వేసేసాము. ఇలా పొయ్యి మీద పెట్టి ఇంకా దాన్ని కదపకూడదు. అది నిదానంగా ఉడుకుతూ ఉంటుంది. చూడండి, ఫస్ట్ ఉడుకుతూ ఉంటున్నప్పుడు అలా ఆ టెక్స్చర్ ఆ కలర్లోకి వస్తుంది. మనం ఇప్పుడు కదపకూడదు. కాసేపు అయిన తర్వాత కొంచెం కలిపి చూస్తే మనకి ఉడికిందా లేదా అనేది తెలుస్తుంది. వాటర్ ఉంది ఇంకా, సో బాగా దగ్గర పడేలాగా ఉడకనివ్వాలి. ఉడికితేనే మనకి టేస్ట్ బాగా వస్తుంది. తినేటప్పుడు కూడా మనకి ఆ ఫ్లేవర్ బాగా తగులుతుంది. చూడండి, నీట్గా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని ముద్దలాగా చేసేసుకొని ప్లేట్లో పెట్టేసుకొని నెయ్యి వేసుకొని వేడిగా తింటూ ఉంటే టొమాటో పప్పు కానీ అలా గ్రేవీ ఐటమ్స్ పెట్టుకుంటే చాలా హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్